హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో డిఎస్సి అదే రకంగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రభలో ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. మొత్తం 15,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి బీఎడ్ అదే రకంగా డిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి అని చెప్పేసి రావడం జరిగింది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక టీచర్ బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర బీఎడ్ అదే రకంగా డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట అండి. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి 5,089 టీచర్ పోస్టులకు అనుబంధంగా నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సిని ప్రకటించి మిగతా ఖాళీగా ఉన్నటువంటి 15,000 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట అండి. టీచర్ల టెట్ బదిలీ ప్రమోషన్ల ప్రక్రియ, కోర్టు కేసులు, లోక్సభ ఎన్నికల కోడ్, స్థానికల సంఘం ఎన్నికల కోడ్ పేరుతో భర్తీ ప్రక్రియ జాప్యం చేయొద్దని చెప్పేసి కూడా రావుల రామ్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. రాబోయే 6 నెలల్లో పదవి విరమణ ద్వారా అయ్యే ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్లో జత చేయాలని చెప్పేసి ప్రమోషన్ ద్వారా ఏర్పడే 9,000 టీచర్ ఖాళీలను కూడా కలిపి మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగిందనమాట అండి. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా మెగా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగిందనమాట అండి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 5,089 పోస్టులకు మనం చూసుకున్నట్లయితే 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, ఒకవేళ వాళ్ళు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఒకవేళ మెగా డిఎస్ వచ్చేసేస్తే కనుక వారు మళ్ళీ అప్లై చేసుకోవాలనేటువంటి సందిగ్ధానికి కూడా రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే దాని అనుబంధంగా ఉన్నటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తే గతంలో దరఖాస్తు చేయని వారికి చేసే అవకాశం అనేటువంటిది ఇవ్వాలని చెప్పి కోరాడు అనమాట. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉన్నటువంటి రిలీజ్ అయినటువంటి 5,089 పోస్టులతో పాటుగా మళ్ళీ రిలీజ్ చేసేటువంటి ఏదైతే 15,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 15,000 పోస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే క్రితం 5,089 పోస్టులకు అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కలిగించాలని చెప్పేసి మనకి డిఎడ్ అదే రకంగా బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధం అనేటువంటి ఆర్టికల్ మనకి ఈనాడు పేపర్లో రావడం జరిగిందనమాట. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 2 పరీక్షలపై సందిగ్ధత, రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా, టీఎస్పీఎస్సీ నిర్ణయానికి ఉద్యోగుల ఎదురుచూపులు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది ఆర్టికల్ ఇందులో రావడం జరిగింది. టీఎస్పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలపై నిర్ణయంతో పాటుగా ఇప్పటికే పూర్తయినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి 2 సభ్యులు కోట్ల అరుణ్ కుమార్, సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేసినందున వారిలో సీనియర్ సభ్యులైనటువంటి వారి ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు చైర్మన్ 3 సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగిందనమాట. కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించడం జరిగింది. చైర్మన్తో పాటుగా సభ్యులు ఉండాల్సిన విద్యార్హతలు, అనుభవ వివరాలు కమిషన్ వెల్లడించింది. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్తో పాటు 11 మంది సభ్యులను నియమించేందుకు వీలుంది. ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తరువాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ కార్యాచరణ మొదలు పెడుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక మనకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేటువంటిది కొత్త బోర్డు ఏర్పడిన తర్వాతే మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనేటువంటి వివరణతోటి సారాంశంతో మనకి ఈ ఎగ్జామ్ మనకి ఆర్టికల్ అనేటువంటిది ఈనాడు పేపర్లో రావడం జరిగిందనమాట అండి. యూజువల్గా మనం చూసుకున్నట్లయితే కనుక జనవరి 6th, 7th తేదీల్లో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేసి ఉండాల్సినటువంటి నేపథ్యంలో మరలా ఇది రీషెడ్యూల్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ ఊహాగానాలు అనేటువంటిది రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి కొత్త బోర్డు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి ఉన్నటువంటి సాంకేతిక అడ్డంకులు అని చెప్పేసి కూడా రావడం జరిగిందనమాట. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా
ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి. బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలను కార్యదర్శి అమలు చేయడం జరుగుతుంది. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికే బోర్డులో చైర్మన్తో పాటు 5 సభ్యులు ఉండడం జరిగింది. అనంతరం చైర్మన్ సహా 3 సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంపై పరీక్షలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం లేకపోయింది. కాగా చైర్మన్ 3 సభ్యులు రాజీనామా ఇంకా ఆమోదం పొందాల్సినటువంటి నేపథ్యంలో సో ఈ రకంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక టెక్నికల్గా కూడా ఎవరైతే సపోర్టెడ్ మెంబర్స్ స్టాఫ్ ఏదైతే ఉందో సపోర్టెడ్ స్టాఫ్ కూడా లేదని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ జనవరి 6th అదే రకంగా 7th జరగాల్సినటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మరలా పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి అదే రకంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.